నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. ప్రస్తుతం మనం ప్రగతి భవన్ దగ్గర ఉన్నాం. జ్యోతిరావు పూలే ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇక్కడ ప్రజల సమస్యలు, వివిధ సమస్యల మీద ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వేలాదిగా తెలంగాణ మొత్తం వివిధ జిల్లాల నుంచి వేలాదిగా ఇక్కడ ఎంతోమంది ఇక్కడ తరలి రావడం జరుగుతుంది. ఎన్నో సమస్యలు వింటున్నాం. ఇక్కడ నిరుద్యోగులు కానీ, సామాన్య ప్రజలు కానీ, ఎన్నో భూముల విషయం కానీ, వివిధ ధరణి విషయం కానీ ఎన్నో సమస్యల పట్ల ఇక్కడికి రావడం జరుగుతుంది. వేలాదిగా ఇక్కడికి ప్రజలు రావడం జరుగుతుంది. ఆ సమస్యలు ఎంతవరకు తీరినాయి, వాళ్ళకు లోపలికి రాణిస్తున్నారా లేదా, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉంది, వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న రేవంత్ రెడ్డి అన్న, నీ 2 కాళ్ళు మొక్తా అన్న. మా ఆయన హార్ట్ పేషెంట్, నేను షుగర్ పేషెంట్. నాకు డబల్ బెడ్రూమ్ మా ఆయనకు పింఛన్ కూడా వస్తలేదు. నా కొడుకు జాబ్ కూడా లేదు. మరి 35 సంవత్సరాలు ఆయన కొడుకు పెళ్లి ఎప్పుడు చేయాలి? పిల్లని ఇస్తలేరు. నాకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తే నా కొడుకు పెళ్లి చేస్తా. మా ఆయనకు పింఛన్ వస్తలేదు. కాలు చూపెడతా, నా ఆయన కాలు ఇట్లా ఉంటుంది అన్న. ఇగో చూపెట్టు అన్న, డబల్ బెడ్రూమ్ అన్న రాలే. నాకు కొడుకు పెళ్లి చేయాలి అన్న. మా ఆయనకు పింఛన్ వస్తలేదు. నా ఆయనకు పింఛన్ వస్తలేదు. మా ఆయన హార్ట్ పేషెంట్, నేను షుగర్ పేషెంట్. కూర్చుంటేనే కింద పడిపోతా అన్న. నా 2 కాళ్ళు మొక్తా రేవంత్ రెడ్డి అన్న, సోనియమ్మ 2 కాళ్ళు మొక్తా. మీ 2 అమ్మాయిలు పెద్దమ్మ గుళ్ళ పెళ్లి చేసి ఇచ్చిన. నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి, నా ఆయనకు పింఛన్ రావాలి. ముందు నా ఆయన హార్ట్ పేషెంట్, నేను షుగర్ పేషెంట్ అన్న. రేవంత్ రెడ్డి అన్న, నీ 2 కాళ్ళు మొక్తా అన్న. అన్న నీ 2 కాళ్ళు మొక్తా. నేను ఈ దాకా ప్రజా దర్బార్లో వచ్చిన అన్న. 2 కాళ్ళు మొక్తా అన్న. నా పేరు ఎండి మాజీద్ ఉంది. నేను భూమికి కాగితాలు పెట్టుకునే దరఖాస్తుల 13 సంవత్సరాలు ఇప్పుడు దక్క నా రికార్డు ఇంప్లిమెంట్ చేస్తే లేవు. ఆన్లైన్లో ధరలా పెట్టుకుంటే పెండింగ్లో పెట్టినా. ఇది పెండింగ్లో పెట్టుకుంటే ఇట్లా ఇగో పెండింగ్లో పెట్టినా. ఇది నా అప్లికేషను. తెలంగాణ అలాగే చేసిన తర్వాత అప్పుడు ఇల్లుకి వచ్చినకి నువ్వు దగ్గర ఏముంది, భూమి ఉందా, బర్రా ఉంది, లేకుంటే నువ్వు ఇది ఇల్లు నువ్వు జాతి ఉందా, సొంతం ఇల్లు ఏది, అది తీసుకునేకి రికార్డ్ తీసుకునేకి అందరికీ పరేషాన్ చేస్తున్న పబ్లిక్కి. అది కేసీఆర్ అప్పుడు ధరణి పోర్టల్లో పెట్టుకుంటే పని చేస్తలేవు, ఏం లేదు. నాకు నేను ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చింది, నాకు రైతు బంధు రాలే, ఏం రాలే. పెండింగ్లో పెట్టుకునేకి రైతు బంధు డబ్బు కూడా తీసుకున్నాం. కేసీఆర్ నాకు ఏలే. నా పీరియడ్ మొత్తము ఖరాబ్ అయింది, నా జీతం ఖరాబ్ అయింది. నాది నా ఇల్లు ఇక్కడ ఉంటే నేను బేకార్ ఉంది. నేను రైతు బంధు వస్తే నేను పని చేస్తాం, నా భూమి ఇక్కడ నేను గుంజేస్తాము, పని చేస్తాను సార్. నేను అదే నాది అంతే సమస్య, నాది ఏం లేదు.